गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। రామకథ శ్రీ వాల్మీకి రామాయణము అద్వైతం అనేటువంటి అంశం మీద మనం ప్రవచనం చెప్పుకుంటున్నాము. ఈ రోజున రెండవ భాగం ఇది బాలకాండ జరుగుతున్నది. ఇందులో వాల్మీకి రామాయణంలో బాలకాండ. ఇప్పుడు అసలు కథలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ కథలో ఏమిటంటే విశేషంగా అయోధ్య, మొట్టమొదట అయోధ్య వచ్చింది. ఆ అయోధ్యలో ఉన్నటువంటి దశరథుని యొక్క పరిపాలన వచ్చింది. ఆయన దశరథుడు వారు యాగం చేయటం, అశ్వమేధ యాగం చేయటం, ఆ తర్వాత పుత్రకామేష్టి చేయటము, ఇవన్నీ కూడా మన అందరికీ తెలిసినటువంటి కథాంశాలే. ఇందులో ఇక్కడ ఒక విశేషం, మనం అద్వైతం చెప్పుకుంటున్నాం కాబట్టి ఎక్కడైతే విశేషాలు ఉన్నాయో అక్కడ మనం అక్కడ అనుశీలనం చేసుకుందాము అనే ఉద్దేశం. ఏమిటంటే పుత్రకామేష్టి చేస్తున్నాడు ఆయన. పుత్రకామేష్టి చేస్తుంటుంటే ఆ సందర్భంలో దేవతలందరూ కూడా ఒక సమావేశమైనారు. దేవతలందరూ సమావేశమయ్యి ఈయన పుత్రకామేష్టి ఎందుకు చేస్తున్నారు, పుత్రుల కోసం చేస్తున్నాడు ఈయన. వాళ్ళందరూ సమావేశమయ్యి వాళ్ళు విష్ణువుని ప్రార్థించారు. ఆ విష్ణువుని శరణాగతి పొందారు. విష్ణువు ప్రత్యక్షమైనాడు వాళ్ళ దగ్గరికి. వాళ్ళకి విష్ణువుకి చెప్పారు ఏమని, ఈ విధంగా రావణాసురుని యొక్క అధర్మం ఇదనేటువంటి విషయాలన్నీ చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పుకొని సరే ఆయన శరణు వేడారు కాబట్టి సరే అవతరిస్తాను అన్నాడు. ఇంతవరకు మనకు తెలిసినటువంటి కథాంశాలు ఇవే. ఇక్కడ ఒక విశేషం ఏమిటి చెప్పాడంటే వాల్మీకి రామాయణంలో విష్ణువు అనే పదం వేశాడు. ఎవరు ప్రత్యక్షమైనారు అంటే విష్ణువు ప్రత్యక్షమైనాడు. ఆ విష్ణువు అంటే అర్థం ఏమిటి, సర్వం వ్యాప్నోతీతి విష్ణువు అని మనకు అర్థం. అంటే అంతటా ఉన్నాడు, ఇగో ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని అంటానికి వీల్లేదు. అందుకని భాగవతంలో కూడా ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అన్నారు. అంటే దాని అర్థం ఎవరు, విష్ణువు అన్నారు. ఆ విష్ణువు ఎవరు, సర్వవ్యాప్నోతీతి విష్ణువు సర్వం కల్విదం బ్రహ్మ. ఇది అనగా ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయాన్ని చక్కగా మరొక రూపంలో మరొక అర్థం అదే భావం వచ్చేటట్టు పద్య రూపంలోనూ ఇలా చెప్పారు, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఆ విష్ణువు అనేటువంటి ఆయన సర్వం వ్యాప్నోతీతి విష్ణువు, ఆ పరబ్రహ్మము అద్వైతము ఏకమేవా. ఆ పరబ్రహ్మం ప్రత్యక్షమైనాడు. మరి ప్రత్యక్షమైనాడు కదా, మరి అసలు వాస్తవానికి పరబ్రహ్మానికి రూపం లేదు, అవన్నీ లేవు కదా. మరి ఎలా ప్రత్యక్షమైనాడు అని అంటే పరబ్రహ్మ సగుణ రూపంలో ప్రత్యక్షమైనాడు. ఆ పరబ్రహ్మ సగుణ రూపంలో ప్రత్యక్షమైనటువంటి వాడు అనగా సగుణము నిర్గుణము రెండు ఉన్నాయి అనేటువంటి విషయాలు మనం ఉపనిషత్తులు చదువుకున్నాం. సగుణము నిర్గుణము రెండు. ఈ సగుణం అనేటువంటిది ఎందుకు వస్తుందని అంటే పరబ్రహ్మ స్వరూపమే అది. ఎందుకనంటే భక్తితో ఆరాధించడానికి పనికొస్తుంటుంది సగుణ రూపం. అయితే ఈ రూపంలో ఒక విశేషం ఉన్నది. ఆయన శంఖ చక్ర గదాధారి అయి వచ్చాడట. ఇది రామాయణంలో ఉన్నటువంటి విశేషం. మనం మామూలుగా చెప్పుకునే శ్లోకాల్లో ఇవన్నీ చెప్పుకుంటున్నాము. దీనిలో రామాయణంలో వాల్మీకి మహర్షి దర్శించి ఆ విష్ణువుని దర్శించి చెప్పినటువంటిది శంఖ చక్ర గద. ఇవి ఏమిటి అర్థం, ఈ మూడు వస్తువులు మనకు అనంటే సహజంగా చూసే వాళ్ళందరికీ శంఖచక్ర గదాలు ఉన్నాయి కదా, ఆ విష్ణుమూర్తి అండి. త్రిశూలం ఉంది కదా, శివుడండి అని అంటుంటారు. గుర్తులుగా ఇట్లా అని గుర్తుపెట్టడానికి.
ఏమిటి శంఖ చక్ర గదా? దీనిలో ధ్వని గర్భితమైన అర్థం ఉంది. ఆ పరబ్రహ్మాన్ని సేవించినటువంటి వాళ్ళకి ఇది సిద్ధిస్తుంది. ఏమిటి శంఖము యొక్క అర్థం ఏమిటి అని అంటే ఓంకార ధ్వని. బ్రహ్మవాచకం ఏమిటండి అని అంటే బ్రహ్మం అంటున్నారండి, ఆ బ్రహ్మానికి వాచకం చెప్పండి అని అంటే ఓంకారమే బ్రహ్మవాచకము. ఆ శంఖంతో మనం ధ్వని చేస్తుంటే ఓంకార ధ్వనియే బ్రహ్మవాచకము. అనగా శంఖం పట్టుకున్నాడంటే వెంటనే బ్రహ్మవాచకం ఓంకారం గుర్తుకొస్తూ ఉంటుంది. తర్వాత మరి చక్రం ఉంది కదా అనండి అంటే సంసార బంధములను తెంపివేసేటువంటిది చక్రము. చక్రం ఏం చేస్తుంది? ఛేదించేసేస్తుంటుంది. ఇది అనగా సంసార బంధములను ఛేదించింది అని అంటే అర్థం ఏమిటి? దీనిలో మరలా పునర్జన్మ లేదు, మోక్షము అని అర్థం చక్రం. అందుకనే చక్రంతో మనకు రాక్షసులు సంహరించేటప్పుడు అయ్యా నీతో నీ చక్రం వల్ల వెళ్ళాను కాబట్టి నేను సరాసరి మోక్షానికి వెళ్ళిపోతాను అని అంటారు. మోక్షానికి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఒక విశేషం కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తా. భారతంలో కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నది. అర్జునుడు, కృష్ణుడు, అటు భీష్ముడు జరుగుతున్నాడు. భీష్ముడు భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు యొక్క శక్తి తగ్గిపోతుంది. అర్జునుడు అంటే భీష్ముడు ధాటికి అర్జునుడు తట్టుకోలేకపోతున్నాడు. ఆ సందర్భంలో అర్జునుడిని ఉత్సాహపరచాలి ఏమిటి అని ఆ విష్ణుమూర్తి ఏం చేశాడంటే సుదర్శన చక్రాన్ని పట్టేసేసి నేను ఈ రోజున భీష్ముడిని చంపి నీకు విజయాన్ని చేకూరుస్తాను అని ఆ రథం మీద నుంచి కిందకి దిగి ఒక్కసారి అలా చేయి అలా అనేటప్పటికీ ఆ చక్రం వచ్చేసింది. ఆ చక్రం పట్టుకొని భీష్ముడిని చంపుతానని ఉరుకుతున్నాడట. అటువంటి ఉరుకుతున్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ నన్ను రక్షించుగాక అని స్తోత్రాల్లో. అంటే ఏమిటనమాట? అప్పుడు భీష్ముడు ఏం చేశాడు? రథం మీద నుంచి కిందకి దిగి అయ్యా నమస్కారం అండి, నేను కోరుకుంటున్నది అదే. ఏమిటి కోరుకుంటున్నది అని అంటే నువ్వు ఏమన్నావు? నేను ఆయుధమును ధరించను ఊరక చూచుతుందును అని కదా నువ్వు చెప్పింది అర్జునుడితోటి. నేను ఆయుధం పట్టనయ్యా, సలహాలు ఇస్తుంటాను అని చెప్పావు. నేనేం చేశానో తెలిసిన? నువ్వు ఏవైతే ప్రతిజ్ఞ చేశావో ఆ ప్రతిజ్ఞను నేను విఫలం చేయడానికి ఇవాళ నేను భయంకరమైన యుద్ధం చేశా. కాబట్టి అర్జునుడు ఎవరు? నీ మనిషి కదా, అర్జునుడిని రక్షించుకోవాలి కదా. అర్జునుడిని రక్షించుకోవడం కోసము నన్ను చంపడానికి సుదర్శన చక్రాన్ని పట్టావు. ఎంతటి అదృష్టం అయ్యా నాకు, వదులు, మోక్షానికి వెళ్ళిపోతాను అని అన్నాడు. సరే, తర్వాత జరిగిన కథ అంతా మనకు తెలిసినటువంటిది. అందువలన ఆ చక్రం అనేటువంటిది మోక్షాన్ని సూచిస్తుంది. అందుకనే చక్రానికి పేరు సుదర్శనం. మంచి దర్శనం. ఏమిటి మంచి దర్శనము? మోక్షమే పరమ దర్శనం అది ఇస్తుంది అనేది. అలానే గదాధారి, గదను ధరించాడు అని అంటే అర్థం ఏమిటి? మనకు సహజంగా ఏమిటంటే ఒక ఆయుధం అనుకుంటారు, కానీ పైకి అర్థం అది. అందుకనే రామాయణం గొప్ప ధ్వని కావ్యం అన్నారు. గద అంటే అర్థం ఏమిటి? గద వ్యక్తాయాం వాచి అని క్రియాపదం. క్రియలు సంస్కృతంలో నేర్చుకునేటప్పుడు గద వ్యక్తాయాం వాచి అనగా గద అంటే అర్థము పలకటం అని అర్థం, మాట్లాడటం. గదతి, గదత, గదంతి అది దీనిలో ప్రజెంట్ టెన్స్లో వస్తుంది. తర్వాత జగాద, జగతతు, జగతు అని ఈ విధంగా తర్వాత పాస్ట్ టెన్స్లో వస్తుంది. ఇట్లా ఇవన్నీ క్రియాపదాలు. గద అనగా ఆయన చేతిలో గద ఉన్నదే. పైకి అర్థం ఏమొస్తుందండి అని అంటే ఒక బలమైన సుత్తె తీసుకొని ఒక రాయిని పగలగొట్టాలంటే ఆ సుత్తెతోటి ఈ రాయిని కొడితే ముక్కలవుతుంది. ఇది మనకి కనపడుతున్నటువంటి ఇది. మరి అంతేగాని రాయిని పగలగొట్టాలంటే ఒక సుత్తె పట్టుకొస్తాం కదా, సుత్తె పట్టుకొచ్చి పగలగొట్టేస్తాం. అట్లా ఇంట్లో ఒక్కను పగలగొట్టాలనుకోండి, ఏదో ఒకటి తీసుకుంటూ కొట్టగానే ఆ ఒక్క 4 ముక్కలు పక్కన పడుతుంది. అది ఒక ఆయుధం కావాలి. ఇది పైకి అర్థం. ఇక్కడ ధ్వనిగర్భితమైన అర్థం ఏమిటి? నీ మనస్సులో ఉన్నటువంటి బండలాంటి అజ్ఞానము, మూర్ఘత్వము అనేటువంటిది గద అనగా వాక్కు. ఏం వాక్కు? జ్ఞానపరమైనటువంటి వాక్కులచే
నీలో ఉన్నటువంటి ఆ బండని పగలగొట్టేస్తాను అని అర్థం. నీలో ఉన్న ఆ మూర్ఘత్వం ఇటువంటివన్నీ పగలగొట్టేస్తాను అనగా అర్థం ఏమిటి? జ్ఞానం లోపల ప్రవేశించింది అని అంటే ఏమిటి? అజ్ఞానం నశిస్తుంది అని అర్థం. గద అనేది దానికి, గద అంటే సువాక్కు. ఆ వాక్కులు ఏమిటి? జ్ఞానపరమైనటువంటి వాక్కులు. ఇవన్నీ ఏమిటి? బ్రహ్మమును చేరటానికి వచ్చేటువంటి వస్తువులు. అందువల్ల ఓంకారము చేయండి, సంసార బంధములు తెగిపోతాయి. నీలో అజ్ఞానం పోయి జ్ఞానం కలగటానికి ఉపనిషత్తుని పట్టుకో. ఇవన్నీ ఇన్ని విశేషాలు. ఇది ఈ రూపం యొక్క విశేషం. ఈ రూపం ఏమిటయ్యానంటే పరబ్రహ్మము యొక్క రూపము ఇది అర్థం. అందువల్ల ఈ పరబ్రహ్మాన్ని ఇందుగలడు అందులేడని సందేహం వలదు అని ఒక ఏకవాక్యంతో, అంటే ఒక్కడే అనేటువంటి దాంతో చెప్పుకుంటూ అద్వితీయము, అద్వైతము అనేటువంటిది ఇందులో కనబడుతూ ఉంటుంది. అలా విష్ణువు వచ్చాడు. ఆ విష్ణువు వచ్చిన తర్వాత ఆయనకి నమస్కారాలు చేశారు. సరే, విష్ణువు నేను అవతరిస్తాను అని అన్నాడు. సరే, అంతకు ముందుగానే వానరులందరూ కూడా వచ్చేసేసారు. వానరులు ఎలా వచ్చేసేసారు అంటే దేవతలు. ఈ దేవతలందరూ కూడా వానరులుగా వచ్చేసేసారు. ఇట్లా వాయుదేవుడేమో ఆంజనేయ స్వామి, అంటే వాయుదేవుని యొక్క శక్తి ఆంజనేయ స్వామి. అట్లనే సూర్యుని యొక్క శక్తి సుగ్రీవుడు, అలానే ఇంద్రుని యొక్క శక్తి వాలి, అలానే అగ్ని యొక్క శక్తి నీలుడు, అశ్విని దేవతల యొక్క శక్తి మైంద ద్వివిధులు, వరుణదేవుని యొక్క శక్తి సుషేణుడు. ఇట్లా ఈ విధంగా చాలామంది వానరులందరూ జన్మించారు. ముందు వానరులు జన్మించారు, తర్వాతే రామావతారం వచ్చింది. మనకు రామాయణం చదువుకుంటే జాగ్రత్తగా అర్థమవుతుంది. ముందు వానరులే వచ్చారు. సరే, వీళ్ళందరూ జన్మించారండి. సరే, అయిపోయింది. ఇంతవరకు ఇక రామావతారం రావాలి అనగా రాముడు జన్మించాలి. అశ్వమేధ యాగం అయిపోయింది, పుత్రకామేష్టి అయింది. పుత్రకామేష్టిలో ఒక దేవత వచ్చి పాయసం ఇచ్చాడు. ఆ పాయసాన్ని పంచండి అయ్యా అని అన్నాడు. ఆ దశరథుడు ఆ ముగ్గురు భార్యలకు పంచేశాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు. ఇది ఇంతవరకు మనకి కథ తెలిసినటువంటిది ఇదనమాట. ఇది సరే, అయిపోయిన తర్వాత మరి విద్యాభ్యాసం కావాలి కదా. ఆ విద్యాభ్యాసం ఆయన వశిష్ఠుడు ఉన్నాడు కదా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాడు పురోహితుడు, ఆయన దగ్గర వేదాలు ఇవన్నీ చదువుకున్నాడు. అప్పటికి రామచంద్రమూర్తి వయస్సు 13 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు ఇంతవరకు 13 సంవత్సరాల వయసు వచ్చేదాకా వాల్మీకి రామాయణంలో రామచంద్రమూర్తి ఏమి మాట్లాడాడు అని ఎక్కడా లేదు. వాల్మీకి రామాయణంలో 13 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఎక్కడ ఎవరితోటి ఏం మాట్లాడాడు అసలు విషయమే లేదు. ఇదే గొప్ప విశేషం, రాబోతున్న విశేషం. 13 సంవత్సరాలు నిండిని విశ్వామిత్రుడు వచ్చాడు. విశ్వామిత్రుడు వచ్చిన దగ్గర నుంచి కథ మారుతున్నది. విశ్వామిత్రుడు ఎందుకు వచ్చాడు? రాముడిని తీసుకుపోవడానికి వచ్చాడు. రాముడిని ఎందుకు తీసుకుపోవాలి? యాగ రక్షణ కోసం తీసుకెళ్ళాలి. మరి 13 సంవత్సరాల కుర్రవాడు యాగ రక్షణ అంటే ఆ రాక్షసులను సంహరించడం అనేటువంటిది సాధ్యమా అనేటువంటి ఒక ప్రశ్న. అప్పటిదాకా మరి రాముడికి ఏమన్నా అస్త్రాలు వచ్చునా? బ్రహ్మాస్త్రం కానీ ఇక వివిధ అస్త్రాలు కానీ ఏమన్నా వచ్చునా? ఆయనకి రావు. ఆయనకి అస్త్రాలు రావు. మరి అటువంటి వాడు రాముడు ఆ రాక్షసులను ఎలా సంహరిస్తాడు? ఇక్కడ ఏమిటి ఒక గొప్ప విశేషము చెబుతున్నాడు అనమాట. విశ్వామిత్రుడు వచ్చి రామచంద్రమూర్తితో దశరథుడితోటి, అయ్యా రాముడిని పంపించండి, ఆ యాగరక్షణ చేయాలి, ఇదిగో రాక్షసులు వస్తున్నారు, ఈ రాక్షస సంహారం చేయాలి అని అంటే ఆయన ఏమన్నాడు? అయ్యా పిల్లవాడు, వాడి 13 ఏళ్ళేను, వాడికి ఏం చేతో ఈ రాక్షసులను ఎదుర్కోవడం, నేను వస్తాను అన్నాడు. నేను ససైన్యంతో వస్తా, వచ్చి నేను యుద్ధం చేస్తాను. ఎవరో చెప్పు ఆ రాక్షసులు అన్నాడు. అయ్యా ఆ రాక్షసుల పేరు చెబితే నువ్వు భయపడతావు. సరే చెప్పాడు. ఎవరు? మారీచు సుబాహులు. అమ్మో నా వల్ల కాదన్నాడు. చూసి ఎలా ఉంది పరిస్థితి? ఏమన్నాడు? మొట్టమొదటి మాట తీసుకున్నాడు. ఎవరో విశ్వామిత్రుడు. నేను అడిగింది ఇస్తావా? ఇస్తాను అన్నాడు. నేను అడిగింది ఇస్తావా అన్నాడు. ఈ రాజుల దగ్గర ఉన్నటువంటి జబ్బు ఏంటంటే పొంగిపోతారు.
ఈ పొంగిపోయిన ఆయన అంత గొప్పవాడు ఎవరు లేరు కదా, వచ్చి అడిగారు కదా, ఓ కోరుకో ఏదైనా సరే అంటుంటారు. కానీ తర్వాత పరిస్థితి ఏంటో సంగతి వాళ్ళకి తెలియదు. సరే ఇస్తానన్నాడు కదా, నువ్వు అనయ్య నువ్వు ఇస్తానన్నావు కదా, రాముడు పంపించు మరి అన్నాడు. అని అంటే ఇక ఏడుస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు ఈ విశ్వామిత్రుడు ఒక శ్లోకం చెప్పాడు. ఇందులో గొప్ప విశేషమైనటువంటిది ఏమిటంటే రామచంద్రమూర్తిని గురించి చెబుతున్నాడు. రాముడు అంటే ఎవరో తెలుసా నీకు? అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం. అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ చ ఇమే తపసి స్థితాః అన్నాడు. ఎంత గొప్పటి అర్థం అండి ఇందులో. అహం వేద్మి, అహం నేను, వేద్మి నాకు తెలుసును. రామచంద్రమూర్తి ఎవరో నాకు తెలుసును. ఆ రామచంద్రమూర్తి ఎటువంటి వాడో ఇక్కడ 2 విశేషణాలు వేశాడు ఈ శ్లోకంలో. ఏమిటంటే మహాత్మానం సత్య పరాక్రమం అన్నాడు. మహాత్మానం, ఈ రామచంద్రమూర్తి గారు మహాత్మానం. ఈ మహాత్మ శబ్దము శ్రీకృష్ణుడు కూడా ఉపయోగించాడు భగవద్గీతలో. సహస్రేణు మనుష్యాణం అనే చోట అక్కడ మహాత్మానం అనేటువంటిది కూడా ప్రయోగించాడు. సామాన్యంగా మనం మనుషుల్ని ఎవరైనా గొప్పవాళ్ళు ఉన్నారనుకోండి, ఆ మహాత్ముడు ఏంటి అని అంటాం. వాస్తవానికి ఆ శబ్దానికి తగినటువంటి వాళ్ళు ఎవరంటే సాక్షాత్తుగా పరమాత్మయే మహాత్మానం అంటే. ఆ శబ్దానికి తగినటువంటి శక్తి ఆ పరమాత్మకే సరిపోతుంది. ఆ మహాత్మానం ఒకటి. ఇంకొకటి రాముడు సత్య పరాక్రమం. రాముడి పేరు చెప్పంగానే అందరూ సత్య పరాక్రమం సత్య పరాక్రమం అని అంటారు. ఏమిటండి సత్య పరాక్రమం? 2 పదాలు ఉన్నాయి అందులో. సత్య ఒక పదం ఉంది, పరాక్రమం అనే ఇంకో పదం ఉంది. 2 పదాలు ఉన్నాయి. ఏమిటి ఏమర్థమైంది? పరాక్రమం అంటే వీరత్వం అంటే అన్నాం. సరే, మరి సత్యం ఉంది కదా, సత్యం ఎందుకు వదిలేసేసి ఉత్త పరాక్రమం అనరాదు? సత్య పరాక్రమం రామం సత్య పరాక్రమం అని అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే సత్య అనేటువంటి పదం వల్ల ఏమిటి? నిత్యము అని అర్థం, శాశ్వతమైనటువంటిది. ఈ సత్య అనే శబ్దము, నిత్య అనే శబ్దాలు ఎవరికి సంక్రమిస్తాయి? పరమాత్మకు సంక్రమిస్తాయి. ఈ పరాక్రమం ఆయనకి సత్యం అండి అనా ఎల్లప్పుడూ ఉండేటువంటిది ఈ పరాక్రమం. ఎందుకు చెబుతున్నాడంటే రాజులు ఉన్నారు, యుద్ధాలు చేస్తున్నారు. మనకు భారతంలో రకరకాల వాళ్ళు, భీష్ముడు లాంటి వాళ్ళు, కర్ణుడు లాంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా పరాక్రమం గొప్పవాళ్ళు, యుద్ధం చేస్తున్నారు. కానీ వాళ్ళ సత్య పరాక్రమం ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో ఓడిపోయినారు. ఉదాహరణకి భీష్ముడు యుద్ధం చేస్తున్నాడు. భీష్ముడు యుద్ధం చేస్తుంటే భీష్ముడి యొక్క ధనుస్సుని విరగ్గొట్టాడు భీముడు. ఏదో మనం దీనిలో వస్తుందన్నమాట. అంటే అర్థం ఏమిటి? ధనుస్సు విరిగింది అని అంటే దాని అర్థం ఏమిటి? సత్య పరాక్రమానికి లోటు వచ్చింది అని అర్థం. అది ఎక్కడ కూడా ఏంటి, రామాయణంలో ఎక్కడ కూడా రామచంద్రమూర్తి యొక్క ధనుస్సును విరగ్గొట్టిన వాడు ఎవడు లేడు. రామచంద్రమూర్తి యుద్ధం చేస్తుంటే ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా స్టాండ్ అయ్యి అటెన్షన్గా ఉండి యుద్ధం చేశాడు. అటెన్షన్గా ఉండి యుద్ధం చేశాడు. 14,000 మంది రాక్షసులు, దండకారణ్యంలో ఉన్న 14,000 మంది రాక్షసుల్ని 1:12 నిమిషాల్లో చంపేసేశాడు. ఆ ధనుస్సు వంగినటువంటిది అర్ధచంద్రాకారంగా ఉంది. ఎప్పుడు బాణం వేస్తున్నాడో ఎప్పుడు తీస్తున్నాడో అర్థం కావట్లేదు. ఇదంతా రాక్షసులు చూశారు. చెట్ల చాటు నుండి చూసి భయపడి చాలామంది పరిగెత్తారు లంకలోకి. ఇది రామాయణంలో ఉన్న విశేషం. ఇందుకు మనల్ని కూడా చంపేస్తాడని లంకకు పరిగెత్తారు చాలామంది రాక్షసులు. వాళ్ళందరూ రాముని యొక్క పరాక్రమాన్ని చూశారు. రాముడు సత్య పరాక్రమం అనగా అది నిత్యమైనటువంటి పరాక్రమం, అనగా ఆయన పరాక్రమానికి ఏమాత్రం అడుగు వెనక్కి వేసేటువంటి వాడు కాదు అని అర్థం. అంత గొప్ప విషయం. అంటే పారిపోయేవాడు కాదు. మనకు భారత యుద్ధంలో చూస్తుంటే కొన్ని సందర్భాల్లో అర్జునుడు అంతటి వాడు కూడా ఈ మన కృష్ణుడు ఉన్నాడుగా, ఇప్పుడు మన వల్ల కాడలేరా, పక్కన తప్పుకున్నాళ్ళే. సరే, మిగిలినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ సందర్భాలు తప్పుకున్నటువంటి వాళ్ళు ఇలా ఉన్నాయి. వాళ్ళందరూ సత్య పరాక్రమం కాదు.
సత్యపరాక్రమం ఎవరికి ఆ పదం పనికి వస్తుంది అంటే ఒక రామచంద్రమూర్తికే, ఇంకెవరికి లేదు. సత్య అనే పదం, ఆ సత్య అనే పదం ఎవరికి సంబంధించినటువంటిది? సత్యం, సత్, ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఆ సత్ అనే పదం పరబ్రహ్మముకు సంబంధించినటువంటిది. సత్యం అనేటువంటిది పరబ్రహ్మమునకు సంబంధించినటువంటి పదం. అందుకనే రామచంద్రమూర్తి పరబ్రహ్మ స్వరూపము. అందుకనే ఈ ధ్వని కావ్యం కదా ఏది రామాయణము. అందువల్లనే ఈయనకి సత్యపరాక్రమం అనే మాట, మహాత్మానం అనే మాట, 2 పదాలు వేశారు రామచంద్రమూర్తికి. ఇవి సామాన్యమైన పదాలు కాదు, అత్యంత శక్తివంతమైన పదాలు. కాబట్టి ఇటువంటి రామచంద్రమూర్తి ఎవరంటే సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపం అని నాకు తెలుసయ్యా. ఇంకా ఎవరికి తెలుసు అంటే తర్వాత చెబుతున్నాడు, వశిష్ఠు అభి మహాతేజ, మహాతేజోవంతుడైనటువంటి వాడు. వశిష్ఠుడికి ఆయన దివ్య దర్శనంతో చూస్తాడు. చూసి ఎవరు వీడు అని అంతా తెలుస్తుంది. కాబట్టి ఆ వశిష్ఠుడికి కూడా తెలుసు ఎవరు రాముడు అంటే ఎవరు, సాక్షాత్తుగా పరమాత్మ అనేటువంటి విష్ణు స్వరూపము అనేటువంటిది వశిష్ఠుడికి కూడా తెలుసండి. నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు. ఇంకా ఇక్కడ కూర్చున్నారు చాలామంది తాపసులు. ఈ తాపసులు ఈ విశ్వామిత్రుడు ఎంత వచ్చారండి, 100-200 మంది వచ్చేసారు. విశ్వామిత్రుడు పోతుంటే ఆయన వెంట ఈ తపస్సు చేసేవాళ్ళు కూడా గ్రూప్ పోతూ ఉంటుంటారు. వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసినది ఏమిటి, రాముడు సాక్షాత్తుగా పరమాత్మ అనేటువంటి విషయం తెలుసు. కాబట్టి రాముడు ఎవరో మాకందరికీ తెలుసయ్యా, నీవేమో భయపడాల్సిన పని లేదు. పైకి అర్థం ఏమొస్తుంది, కథ చెప్పుకుంటూ పోతుంటే రాముడు పంపించమని అడిగాడు, ఇదిగో రాముడు ఇటువంటి వాడిని మామూలు కథ చెప్పుకుంటూ పోతాం. కానీ రాముడు ఎవరు, సాక్షాత్తుగా పరమాత్మయే. పరమాత్మయే కాబట్టి నువ్వు భయపడాల్సిన పని ఏంటి? పరమాత్మ అందుకనే మొట్టమొదటి ఏం చెప్పాడు, వేద వేద్యే పరే పుంసి అని చెప్పుకుంటూ ఏం చెప్పాడు, వేద వేద్యే పరే పుంసి అని చెప్పుకుంటూ సాక్షాత్ రామాయణాత్మన దశరథ ఆత్మజ అని చెప్పుకుంటూ దశరథుని యొక్క కుమారుడుగా ఈ పుంసి పరమ పురుషుడైనటువంటి ఆ పరబ్రహ్మమైనటువంటి ఆ పరమాత్మ మానవాకారంలో రాముడుగా దశరథుడిగా జన్మించాడు అని మొట్టమొదటిగా చెప్పేసాడు. అటువంటి ఆ రాముడు పరబ్రహ్మ స్వరూపము అని మనకు ఈ రామాయణం అంతా అయ్యేదాకా కూడా మనకి గుర్తు చేస్తూ ఉంటుంటుంది. కాబట్టి ఇక్కడ సత్యపరాక్రమం అనేటువంటి మాటని ఇక్కడ ఒక విశేషమైనది. ఈ సత్యపరాక్రమం అనే మాట చాలా చోట్ల రామాయణంలో వస్తుందన్నమాట. ఇది అట్లా అనమాట. ఇవన్నీ ఎవరికి పరబ్రహ్మకు ఉండేటువంటి సత్య అనేటువంటి పదాలు అనమాట. ఇట్లా ఈ విధంగా ఆయన చెప్పాడు, నచ్చ చెప్పాడు. ఆ తర్వాత వశిష్ఠుడు ఏం చెప్పాడంటే దశరథుడిని అటు పక్కకి తీసుకెళ్ళి చాలా లాభం ఉందయ్యా. ఎందుకంటే దశరథుడు ఏం చెప్పాడు, ఈయన పరబ్రహ్మస్వరూపం, ఈయన పరమాత్మ అని చెబితే అక్కడ పని అవుతుంది, ఏం కాదు, నమ్మడుగా. ఎందుకు, దశరథుడికి ఏమిటి, పుత్రం మీద పుత్ర వ్యామోహం కదా, దశరథుడి మీదకి పుత్ర వ్యామోహం, మమకారం. అయ్యా ఆయన పరమాత్మ అయ్యా, నువ్వేం భయపడాల్సిన పని లేదని అంటే నమ్మడు. ఏం చెప్పాడు తెలిసిన ఆయనకి, ఇప్పుడు చాలా లాభం ఉంది, ప్రయోజనం ఏమిటంటే రామచంద్రమూర్తికి చాలా అస్త్రాలు ఇస్తాడు. ఆయన దగ్గర 100 అస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనం పంపించినందువలన రామచంద్రమూర్తి గొప్ప అస్త్రధారి అవుతాడు, మనకే లాభం అయ్యా అన్నట్టు చెప్పేటప్పటికి అలానా అట్లా చూసుకోండి. ఈ ప్రాకృతమైన దీన్ని ప్రాకృతము అంటారు. ఈ ప్రాకృతమైనటువంటి బుద్ధి ఉన్నప్పుడు ఈ మమకారాల్లో ప్రాకృతమైనటువంటి బుద్ధి ఉంటుంది. అలానా, అట్లయితే పంపిస్తానులే అని అనుకుంటాడు. ఇట్లా అనమాట. విశ్వామిత్రుడి యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే రామచంద్రమూర్తి చేత ఆ రాక్షసులు సంహరింపజేయాలి. కాబట్టి రామచంద్రమూర్తిని తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి తర్వాత జరిగింది ఏ విధంగా ఉన్నదో మనం కథ సాగిస్తూ ఉందాము. ఇందులో ఏం చెబుతున్నాడంటే విశ్వామిత్రుని వెంట రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి ఇద్దరూ వస్తున్నారు. రాముడు ఉన్నాడంటే
పక్కన లక్ష్మణుడు ఉంటాడు. రాముడు ఏమన్నాడంటే లక్ష్మణస్వామిని నా బహిప్రాణము అన్నాడు. నా బహిప్రాణం అంటే నా యొక్క బహిప్రాణం అయ్యా, వాళ్ళేంది నేను బతకలేను. లక్ష్మణుడు అనేటువంటి వాడు ఉంటేనే అని అర్థం. ఇక్కడ ఎంత గొప్ప విశేషం చెప్పాడు చేసిన అంటే ఏంటి, పరబ్రహ్మము జీవాత్మ. ఇక్కడ ఒక ఉపనిషత్తులోకి వెళ్ళిపోతున్నాం మనం. రామలక్ష్మణుల దగ్గరికి విశేషమైనటువంటి దీనిలో ముండకోపనిషత్తులో ఉన్నటువంటి ఒక మంత్రం దగ్గరికి మనంతరం ఆ మంత్రాన్ని కూడా ఇదివరకు కూడా చదువుకున్నాం. ఆ మంత్రం ఇక్కడ ఎలా మనకు అనుసంధానం అవుతుందో చూద్దాం. అది ఏమిటంటే ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతే తయోరన్యక్ పిప్పలం స్వాద్వత్తి అనస్నన్ అన్యో అభిచాకసీతి. ఈ శ్లోకం కూడా, ఈ మంత్రం కూడా మన మండన మిశ్రుడు శంకరాచార్య స్వామి వాదనలో ఒక 10 పేజీలు జరిగింది ఈ శ్లోకం మీద. ఎంత గొప్ప విశేషాలన్నీ ఉంటాయో మనకి అనిపిస్తుంది. మండన మిశ్రుడు చెప్పింది కరెక్టేరా అని అనిపిస్తుంటుంది. కానీ శంకరాచార్యుల వారు ఖండించేటప్పటికి మళ్ళీ ఇటు తిరుగుతాం మళ్ళీ మనం. అంటే అర్థం ఏమిటనమాట, అంతటి లోతైనటువంటి విషయం అండి ఇది. అది ఇక్కడ ఏంటి, దీనిలో ద్వాసుపర్ణ సయుజ, 2 పక్షులు సమానంగా ఉన్నాయి అని చెబుతున్నాడు. 2 ఒకటే రంగండి, ఒకటే ఎత్తు, ఒకటే లావు, ఒకటే పొడుగు, ఒకటే రెక్క, ఒకటే, ఏ మార్పు ఏం లేదండి అని చెబుతున్నాడు. అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ ఒక విశేషం ఉన్నది. ఏమిటంటే రామలక్ష్మణులు ఇద్దరు ఒకటే హైటు, ఒకటే చేతులు, అంటే ఎంత పొడవు ఉన్నాయో ఇద్దరికి సమానం. ఈ విషయం సుందరకాండలో ఆంజనేయ స్వామి చెబుతాడు. ఆంజనేయ స్వామిని సీతాదేవి అడుగుతారు, రాముడి వారి శరీరం వారు ఎలా ఉంటారో చెప్పమంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే, గమ్మత్ ఏంటో తెలిసిన, 96 మూరలు ఉంటారు. లక్ష్మణ స్వామి యొక్క రూపం ఏంటో చెప్పుకున్నాడు. అసలు ఆమె వేసిన ప్రశ్న నీకు అంటే అర్థం ఏంటి, రాముడు లక్ష్మణుడు అభేదంగా ఉంటారు, ఇద్దరు అభేదమే చెప్పి ఆయన ఏం చెప్పాడంటే చివరికి అంతా చెప్పి యథా లక్ష్మణ తథా అని చెప్పుకుంటూ వచ్చి అమ్మ ఒక్కటే తేడా అన్నాడు. స సువర్ణ చెవి, లక్ష్మణుడు సువర్ణ చెవి, బంగారు రంగు, రాముడు శ్యామవర్ణ. ఇదండి, ఇంతే లేదండి, తేడా ఏమీ లేదమ్మా. హస్త సాముద్రికం లక్షణం అంతా పెట్టేసేసాడు అక్కడ. ఇక్కడ అందుకనే దీనిలో ఇద్దరు జీవాత్మ పరమాత్మలు, ఇద్దరు 2 పక్షులు, ఒకటే రెండు పక్షులు ఒకటే సమానం, ఏ మార్పు లేదు. ఈ 2 పక్షులు ఏమిటనంటే వేరు వేరు అని అనుకుంటారు, కానీ ఒకటే. ఎప్పుడైతే ఈ పక్షి జీవాత్మ అనేటువంటి పక్షి వెనక్కి తిరిగి చూసిందో, నా వెంట వస్తున్నటువంటి పక్షి వస్తున్నదే దాని గురించి పట్టించుకోలే. ఈ పక్షి జీవాత్మ అనే పక్షి పట్టించుకోలే. ఈ వెనక్కి తిరిగి ఎప్పుడైతే చూసిందో అప్పుడు చూడంగానే ఆ పక్షిలోకి ఈ పక్షి జీవాత్మ అనే పక్షి లయం అయిపోయింది. లయం అంటే ఆ తనకి తానే లయం అయిపోయింది. ఈ 2 ఒకటేను మేమిద్దరము అని అద్వైతంలోకి వెళ్ళిపోయింది. అది మనకు లక్ష్మణస్వామి యుద్ధకాండలో అక్కడ ఆ రామచంద్రమూర్తిని అర్థం చేసుకొని తాను కూడా పరమాత్మలో లీనమైనటువంటి సందర్భం యుద్ధకాండలో వస్తుంది. అప్పటిదాకా జీవుడు తన యొక్క జీవత్వంతో, ఎప్పుడైతే జీవత్వం నశించిందో అప్పుడు ఆత్మ పరమాత్మగా ప్రకాశిస్తుంటుంది. అదే అద్వైతం. అందుకని ఆ అద్వైతాన్నే తత్వమసి, తత్వం అసి అని చెప్పారు వాడది, ఆ తత్వమసి అనేటువంటి. అట్లనే ఇక్కడ కూడా మనం చూస్తుంటుంటే ఏమని అర్థం వస్తుందంటే, రామలక్ష్మణులు అనేటువంటి వాళ్ళు ఎవరనంటే పైకి మనం జీవాత్మగా కనబడుతున్న లక్ష్మణస్వామి ఇద్దరూ ఒకటేను అనేటువంటి భావము అని అర్థం. అందుకనే రాముడికి ఉపదేశించాడు ఏవి అస్త్రాలు, 100 అస్త్రాలు. అక్కడ కూర్చొని ఉపదేశిస్తున్నది ఎవరికి? రాముడికి. లక్ష్మణస్వామి పక్కన లేడు. అనగా రాముడికి ఉపదేశిస్తుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ లక్ష్మణస్వామికి వెళ్ళిపోతుంటాయి.
రామాయణంలో ఉన్నటువంటిది అనమాట. అందుకనే ప్రత్యేకంగా లక్ష్మణస్వామికి విశ్వామిత్రుడు ఉపదేశించాల. లక్ష్మణస్వామికి బ్రహ్మాస్త్రం వచ్చు, రాముడికి ఎన్ని అస్త్రాలు వచ్చో లక్ష్మణస్వామికి అన్నీ వచ్చు, ఇద్దరికి అవే వచ్చు, ఇద్దరికి. ఇట్లా అందుకని ఇక్కడ అభేద భావము అనేటువంటి దాన్ని మనం గుర్తించాలి అనమాట. అందుకనే రాముడు లక్ష్మణస్వామిని నాకు ఆయన బహిప్రాణము అని అన్నాడు. అది ఆయన ఎందుకంటే సగుణంలో చెప్పాలి కదా, మరి కథ నడవాలి కదా. అందుకని సగుణంలో చెప్పాలి అని అంటే ఆ పక్కన ఉన్నటువంటి ఆ లక్ష్మణస్వామిని గురించి చెప్పాలంటే అట్లా ఈ విధంగా మనకు రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఆ విశ్వామిత్రుడి వెంట బయలుదేరి ఇద్దరు వస్తూ ఉన్నారు. ఇద్దరు వస్తూ ఉంటుంటే ఇప్పుడు అసలు కథ మొదలు. అసలు చెప్పాలి అంటే రామ కథ ఇది. ఇక్కడ ఎంత గొప్ప విశేషంతో ఆ రామాయణం మనకు ఆ వాల్మీకి అందించాడో చూసుకున్న గొప్ప విశేషం వచ్చేస్తున్నది. వెళుతున్నారు. ఇప్పటిదాకా ఏం రామచంద్రమూర్తి మాట్లాడలే, రాముడు మాట్లాడలే, లక్ష్మణస్వామి ఏం మాట్లాడలే. విశ్వామిత్రుడి వెంట వస్తూ ఉన్నారు. ఆ వస్తూ ఉంటుండే దారిలో ఒక ఆశ్రమం కనపడది. ఒక ఆశ్రమం. ఆ ఆశ్రమం పేరేంటి? అనంగాశ్రమము. అనంగాశ్రమం. ఆ అనంగ అంటే అర్థం మన్మధుడు అని అర్థం, అనగా అవయవములు లేనటువంటి వాడు అనమాట అని అర్థం. అనంగాశ్రమం అది వచ్చింది. సరే వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటుంటే రామలక్ష్మణులకి ఏమని ఆ కోరిక కలిగిందంటే విశ్వామిత్రుడితోటి ఇక్కడ ఒక విశేషం ఉంది. హే భగవన్, ఎలా సంబోధించాడో తెలుసా అండి ఇద్దరు? గురువు గారిని ఎలా సంబోధించాడు? హే భగవన్ అని సంబోధించారు. మనకు ఉపనిషత్తుల్లో కూడా గురువుని సంబోధించేటప్పుడు గురువు 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 అని ఎక్కడ సంబోధించాల, భగవన్ అనే ఉన్నాయి దాంట్లో మనకు ఉపనిషత్తుల్లో కూడా. ఏ భగవన్ అని మొదలుపెట్టి కస్య ఆశ్రమ పదం అని అన్నారు. కస్య ఆశ్రమ పదం, కస్య అస్య ఆశ్రమ పదం, ఇది ఎవరిది ఈ ఆశ్రమము? ఇది చాలా పుణ్యమైనటువంటిది. చూస్తుంటే కనపడుతుంటే కోన్ వస్మిన్ వసతి, ఇందులో ఎవరున్నారండి అన్నాడు. కాస్త చెప్పండి అని శ్రోతం ఇచ్చామి అని శ్రోతం ఇచ్చా వహ అన్నారు. అంటే క్రియాపదం ద్వివచనం వేశాడు. ఇద్దరు ఒకటే నోటితో ఒకే పలుకు వచ్చింది ఇద్దరికి. ఇక్కడ ఒక విశేషం గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు ఒకటే మాట పలికారు ఒకే సమయంలో. ఇద్దరు హే భగవన్ కస్య ఆశ్రమపద స్థానం శ్రోతం ఇచ్చా వహ. వహ అంటే ద్వివచనం, ఇద్దరికి ఒకేసారి ఆ నోటి వెంట ఆ మాట వచ్చేసేసింది. ఎవరిని? విశ్వామిత్రుడిని అడిగాడు. రామాయణంలో మొట్టమొదటిగా రామలక్ష్మణులు నోరు తెరచి ఏం మాట్లాడారు అని ప్రశ్న వేస్తే అందరూ ఏం చేస్తారనంటే ఏమబ్బా ఏం మాట్లాడాడో తెలియదు, రకరకాలు ఏవో చెప్తారు. ఏం మాట్లాడాడండి? ఎవరితోటి మాట్లాడాడు? ఏమైనా వాళ్ళ అమ్మతోటి మాట్లాడిని ఎక్కడ చెప్పాడా? మాట్లాడకుండా ఉంటాడా? వాళ్ళ అమ్మతోటి మాట్లాడతాడు. వాళ్ళ నాన్నతోటి మాట్లాడకుండా ఉంటాడా? మాట్లాడతాడు. వశిష్ఠుడు మాట్లాడుకుంటాడా? మాట్లాడతాడు. ఇవన్నీ జరిగినాయి. ఎక్కడన్నా చెప్పాడా? ఎక్కడన్నా వాల్మీకి ఎక్కడ ఏం చెప్పలేదు. ఎక్కడ ఏం మాట్లాడుతున్నాడు అని అంటే ఏ భగవన్ కస్య ఆశ్రమ పదం స్థానం అన్నాడు అంతే. గురువుగారు అనకుండా భగవన్ మహాత్మా, ఏ విశ్వామిత్రుడిని ఆయన్ని మహాత్మా భగవన్ ఎవరిది ఆశ్రమము, ఈ ఆశ్రమంలో ఎవరుంటున్నారు అని ఇద్దరు ఒకేసారి ఆ విశ్వామిత్రుడిని అడిగారు. ఆ విశ్వామిత్రుడిని అడిగేటప్పటికీ ఆ విశ్వామిత్రుడు ఆయన ఇక్కడ ఒక విశేషమైనటువంటిది ఉందన్నమాట. ఆ విశ్వామిత్రుడు చిరునవ్వు నవ్వి, ఇది వాల్మీకి రామాయణంలో ఉన్న విశేషం. రామలక్ష్మణులు ఇద్దరు ఒకేసారి అడిగారు. అడిగిన తర్వాత ఈయన ఒక చిరునవ్వు నవ్వి ఆయన ఏమన్నాడంటే ఒక విశేషమైనటువంటిది దీనిలో ప్రసక్ఫా అని అంటాడు. అంటే చిరునవ్వు నవ్వి ఈ ఆశ్రమం ఎవరిదో నేను చెప్తాను దీన్ని. ఈ ఆశ్రమం ఎవరిది అని అంటే ఈ ఆశ్రమం ఏమని ప్రశ్న వేశారంటే, ప్రశ్న వేస్తే దీనికి మహర్షి తయోహ తద్వచనం
తయోహు అంటే వారిద్దరి యొక్క వచనమును విని, ఈ ఆశ్రమం ఎవరిదండి అని అడిగారు కదా, దానికి విని శృత్వా, విశ్వామిత్రుడు శృత్వా విని, ప్రహస్వా, ఇది మాట వేశాడు. వాల్మీకి మహర్షి గారు విశ్వామిత్రుడు ప్రహస్వ, చిరునవ్వు నవ్వి అని, ఆ మునిపుంగవుడు చిరునవ్వు నవ్వి ఇక ప్రారంభించాడు. ఏమిటి ఈ చిరునవ్వు నవ్వాడు? ఏమిటి? వీళ్ళిద్దరు రాముడు అడిగాడు, లక్ష్మణుడు సరే, ఇద్దరు అడిగారు సరే, ఎవరిదండి ఆశ్రమ పదము అని ఆయన అడిగాడు. ఈయన ఒకసారి చిరునవ్వు నవ్వాడు. చిరునవ్వు నవ్వి, నా చేత చెప్పించుకోవాలనుకుంటున్నావా? నీకు తెలియదా? నీకు తెలియదా? నా చేత చెప్పించుకోవాలనేగా నీవు? చూసుకోండి ఎంత గొప్ప విశేషం. ఆ పదం వేసేటప్పటికి ఆ చిరునవ్వులో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి విశేషం అది. ఇప్పుడు మామూలుగా సహజంగా నవ్వులు నవ్వుతారండి, చిరునవ్వులో కూడా చాలా అర్థాలు ఉంటాయి. కొంతమంది ఎగతాళి చేసినట్టు ఉంటుంది, కొంతమంది ఏమో ఆనందంగా ఒప్పుకున్నట్టు అవుతుంది, ఒప్పుకున్నట్టు అంగీకారం అని ఈ చిరునవ్వుకి. ఇక్కడ విశేషమైనటువంటిది ఏంటంటే, నాతో చెప్పించాలనుకుంటున్నావా ఏ పరమాత్మ? ఏమిటో చెప్తా అంటే అర్థం ఏంటి? నీకు తెలియదే, నీదేనయ్యా ఈ ఆశ్రమం, నీదే ఈ ఆశ్రమం, నా చేత చెప్పించాలనుకుంటున్నావు అని అర్థం. అది ఏమిటి దాని యొక్క ఆశ్రమం యొక్క విశేషం అంటే, శివుడు తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే మన్మధుడు వచ్చాడు. మన్మధుడు వచ్చి శివుడి తపస్సు చెడగొట్టడానికి బాణాలు వేశాడు. వేస్తే శివుడు నేత్రాగ్నితోటి వాడిని బూడిద చేసేసాడు, భస్మం అయిపోయినాడు. అయిపోయిన తర్వాత దేవతలు ఆడటం ఇవన్నీ కూడా అప్పుడు ఏం చేశారంటే, సరే వీడు ఎవరికి కనపడకుండా అనంగుడు, శరీరం అంగములు లేనివాడు అని అర్థం. ఇదే విషయం సౌందర్యలహరిలో కూడా మనకు శ్లోకంలో వస్తుందన్నమాట. జగదిదమనంగో విజయతే అక్కడ వస్తుంది. అనగా రతీదేవికి, ఒక్క రతీదేవికి మాత్రమే శరీరం కనపడుతుంటుంది. ఎవరి శరీరం? మన్మధుడి శరీరం. మిగిలిన వాళ్ళకి ఎవ్వరికి కూడా మన్మధుడి శరీరంతో కనపడడు, అనగా అవయవములతోటి కనపడడు. కాబట్టి అప్పటి నుంచి ఈ మన్మధుడికి అనంగుడు అని పేరు వచ్చింది. ఈ అనంగుడు బూడిద అయినటువంటి భస్మమైనటువంటి ప్రదేశం అయ్యా ఇది, శివుడు తపస్సు చేస్తున్నటువంటిది అని చెప్పాడు. ఇందులో ఒక విశేషం కూడా ఉంది. ఏమిటంటే, శివుడు తపస్సు చేస్తుంటే తపస్సును చెడగొట్టాడు కదా. తపస్సును చెడగొడితే అర్థం ఏంటి? మన్మధుడిని బూడిద చేశాడంటే అర్థం ఏంటి? ఇంద్రియ విషయములను జయించటము. ఇది దీనిలో మొట్టమొదటి రామచంద్రమూర్తి విన్నది అది. ఇందులో అది అసలు ఇంద్రియ విషయములను జితేంద్రియుడు కావాలి. జితేంద్రియుడు అయితేనే పరబ్రహ్మ సాక్షాత్కారం. అందుకనే మనకు జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని వచ్చింది. అందుకని మొట్టమొదటిగా జితేంద్రియత్వం చెప్పుకుంటూ వచ్చాడు. ఆ జితేంద్రియత్వం చెప్పుకోవడానికి ఈ కథ అనేటువంటిది, ఈ అనంగాశ్రమం అనేటువంటిది ఇక్కడ మనం చెప్పుకున్నాం అనమాట. ఇక్కడ విశేషం శివుడు తపస్సు చేస్తున్నాడు అని చెబుతున్నాడు. శివుడు తపస్సు చేస్తున్నాడు, బాగానే ఉంది. నువ్వు పుస్తకం ఏమైనా మొదలుపెట్టావు? వాల్మీకి మహర్షి గారిని అడుగుదాం, నువ్వు పుస్తకం ఏం మొదలుపెట్టావు? మొట్టమొదటి ఇప్పుడు పుస్తకాలు రాస్తున్నారు, నువ్వు పద్యాలు శ్రీ అని మొదలు పెడతారు. అసలు దీనిలో ఒక విశేషం చెబుతాను, మీకు అందరికి కూడా గుర్తు చేస్తా. అసలు ఈ శ్రీ అనేటువంటిది ఎవరు మొదలుపెట్టారు, ఎవరు స్టార్ట్ చేస్తారు తెలుసునా మీకు? ఇప్పుడు చాలా పుస్తకాలు చూసాను మీరు, అన్ని మొట్టమొదటి శ్రీ ఉంటుంది. తెలుగు పుస్తకాలు అన్నీ చూడండి. ఇప్పుడు సంస్కృతంలో వాళ్ళు కూడా శ్రీ అని పెట్టేస్తారు. శ్రీ అని ఎవరంటే నేర్పింది ఎవరంటే మనకి నన్నయ్య భట్టు నేర్పాడు. నన్నయ్య భట్టు మొట్టమొదటగా శ్రీవాణి గిరిజా స్థిరాయతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం అని మొదలుపెట్టుకుంటూ ఆ 4 లైన్ల పద్యం రాసుకుంటూ శ్రీతోటి మొదలుపెట్టారు. శ్రీవాణి గిరిజా, శ్రీ అంటే లక్ష్మీదేవి, వాణి అంటే సరస్వతి, గిరిజ అంటే పార్వతి. ఇట్లా ఆ విధంగా అనమాట శ్రీతోటి మొదలుపెట్టారు. మన తెలుగు పుస్తకాలు అన్ని పుస్తకాలు చూసుకోండి శ్రీతోటి. అలానే సంస్కృతం వాళ్ళు కూడా ఇప్పుడు
శ్రీతోటి మొదలు పెడుతుంటారు. ఇప్పుడు శ్రీతోటి అలవాటైపోయింది. ఆ శ్రీతోటి మొదలు పెట్టాడు ఎవరు ఈయన? శ్రీ కాదు మొదలుపెట్టింది, తపహ. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబర నారదం పరిపప్రచ్చ వాల్మీకిర్ముని పుంగవం. తపస్సుతోటి మొదలుపెట్టాడు. తపస్సు అనే మాట గుర్తుపెట్టుకుంటాయా? తపస్సు అనేటువంటిదే రామాయణంలో ప్రధానమైనటువంటి అంశము. ఇది రామాయణం మొత్తం మీద చూస్తుంటే తపస్సు 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 కనపడుతుంటుంది. ఇవన్నీ అందుకనే తపో బ్రహ్మ, మహానారాయణ ఉపనిషత్తుల్లో మొట్టమొదటి మనం చెప్పుకున్నాం అనమాట. తపో బ్రహ్మ, సత్యం తపః, ఈ విధంగా ఇవన్నీ తపస్సులు. తపస్సు అని అంటే అర్థం మాట మాత్రం అలా ఉన్నా కానీ తపస్సు అనేటువంటిది ఏమిటనమాట, ఎంతటి సాధించాలి అని అంటే ఇంద్రియ నిగ్రహం ఉంటే తపస్సు సాధిస్తాం. ఇంద్రియ నిగ్రహం లేకపోతే సాధించలేము. దానికి ఉదాహరణగా మనకు రామచంద్రమూర్తి కనపడుతున్న విశేషంగా ఆంజనేయ స్వామి వారు కనపడతాడు. అందుకని ఆంజనేయ స్వామి వారిని చూసి ఏం నేర్చుకోమన్నారంటే జితేంద్రియత్వం నేర్చుకోండి. తపః సుందరకాండలో ఆయన ఎంతటి జితేంద్రియత్వం చూపించాడనంటే చెప్పలేనంతటి సుఖాలు చూశాడు ఆయన. చెప్పలేని వర్ణించడానికి అలవి కానటువంటి 5 ఇంద్రియాలకి 5 సుఖాలు చూశాడు. ఏ ఒక్క సుఖాన్ని కూడా అనుభవించలేదు ఆయన. ఆయన లక్ష్యం అంతా ఎటు ఉన్నదేనంటే సీతాదేవి యొక్క రూపాన్ని దర్శించడానికి తగినటువంటి ఏ మనిషి కనపడుతుందా అని వెతుకుతూ ఉన్నాడు. లక్ష్యం ఎటు ఉన్నది చూసుకోండి. ఈ లక్ష్యాన్ని ఈ ఇంద్రియ విషయాలు భేదించలేకపోయి ఆ లక్ష్యాన్ని చూస్తున్నాడే. ఆ పరమాత్మ అమ్మవారిని, లలితా పరమేశ్వరిని చూడాలనేటువంటి ఆ లక్ష్యం ఉన్నది చూశారు. ఆ లక్ష్యం వైపు ఉన్నది కాబట్టి మనస్సు ఇంద్రియ విషయాలు ఏం చేయలేకపోయింది. అందుకని ఏం చెబుతున్నాడంటే ఆ లక్ష్యం ఎటువైపు ఉండాలి అని అంటే పరమాత్మ వైపు ఉండాలి అని అర్థం. అదే విషయం ఉపనిషత్తుల్లో కూడా. అందుకనే ధనుస్సు, బాణము, ఓంకారము, లక్ష్యము అని ప్రత్యేకంగా మనకొక ఉపనిషత్తులు చెప్పాడు. ఇప్పుడు ధనుస్సు బాణాలు ఉన్నాయి అనేటువంటిది ఏమిటి? లక్ష్యం ఎటువైపు ఉండాలి? పరబ్రహ్మం వైపు ఉండాలి. ఈ ఓంకారం అనేటువంటి ధ్యానం అటువైపు ఉండాలి. ఓంకారం ద్వారా పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటామని ప్రత్యేకంగా మనకు ఒక ఈ ఉపనిషత్తులో దానిలో కూడా వచ్చింది. ప్రణవో ధను, అది అట్లా అనమాట. అట్లా ఈ విధంగా ఆ లక్ష్యాన్ని చేరుకోవటం అనేటువంటిదే తపః అని అర్థం అవుతుంది. ఆ చేరుకోవటానికి అనేకమైనటువంటి ఆటంకాలు వస్తాయి. వాటన్నిటిని కూడా సాధించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదే ఆంజనేయ స్వామి వారి గురించి తెలుసుకోవాల్సింది. అదే తపః అని అర్థం అనమాట. కాబట్టి తపస్సు వలననే బ్రహ్మమును దర్శించగలుగుతూ ఉంటుంటామండి అని చెప్పారు. సరే, ఈ విధంగా అయిపోయింది. తర్వాత జరిగినటువంటి గొప్ప విశేషమైనటువంటిది ఏమిటంటే ఆ రోజు రాత్రి ఆశ్రమాల్లో పడుకున్నారు. ఆ పడుకున్న తర్వాత ఉదయం తెల్లవారి 6 అయింది. సూర్యుడు వస్తుంటే వీళ్ళు రామలక్ష్మణులు ఎక్కడ పడుకున్నారు అని అంటే ఒక గడ్డి పరుపు ఉన్నదిట. గడ్డితో చేసినటువంటి అక్కడ దర్భల చాప అనమాట అనుకుందాం. అది దాని మీద పడుకున్నారు వీళ్ళు. రాజకుమారుల ఇంటి చూసుకుంటే ఎక్కడ దాని మీద పడుకున్నారు. అనగా అర్థం ఏంటి? నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే గురువు దగ్గర ఎలా ఉంటారు అని అర్థం. గురువు దగ్గర చక్కగా బెడ్ పరుపు ఇవన్నీ ఉండాలి అనేటువంటి భావం అనేటువంటిది కాదు. ప్రస్తుత కాలంలో చదువుకునేటువంటి విద్యార్థులు కూడా ఎలా ఉన్నదంటే ఒక చోట చూసాను, ప్రతి విద్యార్థికి ఒక ఫ్యాన్ ఉంది. ఆ రూమ్లో 40 మంది ఉన్నారు, 40 ఫ్యాన్లు ఉన్నాయి. ఇదేమిటి బాబా ఇంత ఇదిగా ఉన్నది అని అనిపించింది మనకి. ఒకసారి చూస్తే 40 ఫ్యాన్లు. అందులో వాళ్ళకి డబ్బులు కూడా ఎక్కువ కట్టాలి. సుఖంగా నేర్చుకోవాలి చదువు. నిజంగా చదువు ఎప్పుడైనా సుఖంగా వస్తుంటుందా? చదువు అనేటువంటిది, విద్య అనేటువంటిది తపః. అది తపస్సు వలననే విద్య వస్తుంటుంది. అది అట్లా. అందుకని ఆ రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి ఇద్దరు ఆ గడ్డి మీద పడుకున్నారు. తెల్లవారేటప్పటికీ ఇది ప్రధానమైనటువంటి, ఇది అందరికీ వచ్చినటువంటిది. దీనిలో ఏమి దాచిపెట్టాడు అని వాల్మీకి మహర్షిని
మనం శోధిస్తే బయటకు వస్తుంది. ఏమిటంటే కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అన్నాడు. ఇది మనకు పొద్దున్నే తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేటప్పుడు సుప్రభాతంలో మొట్టమొదటి వస్తుంది. ఈ శ్లోకం దేనిలోది? రామాయణంలోది. ఎవరన్నారు? విశ్వామిత్రుడు అన్నాడు. ఎవరిని గురించి అన్నాడు? రామలక్ష్మణుల గురించి చెప్పినటువంటిది. రామలక్ష్మణుల్ని నిద్ర లేపుతూ ఉన్నాడు. ఏమని సంబోధన చేశాడు? ఉత్తిష్ట నరశార్దూల, ఉత్తిష్ట లెమ్ము, నరశార్దూల అనగా శ్రేష్టమైన నరుడా, అంటే నరపుంగవుడా అంటే అర్థం ఏమిటి? శ్రేష్టమైన మానవుడా. ఇక్కడ ఒక విశేషం ఉంది, నరశార్దూల అనేమాట. ఎందుకు వేశాడంటే శార్దూల అనేటువంటి శబ్దము దేనికి పనికి వస్తుంది అని అంటే శ్రేష్టత్వానికి పనికొస్తుంది. శ్రేష్టత్వం. ఇప్పుడు నరులు మనుషులు చాలామంది ఉన్నారండి, మనుషులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ మనుషులే. వాళ్ళందరినీ ప్రతివాడిని నరశార్దూల నరశార్దూల అని ఎట్లా అంటాం? వాళ్ళందరినీ అనలేము. ఎవరిని అనగలుగుతాము అని అంటే ఇదిగో రామచంద్రమూర్తి లాంటి వాళ్ళని నరశార్దూలు అంటాం. శ్రేష్టమైనటువంటి వాడు. శ్రేష్టమైనటువంటి వాడు అని అంటే అర్థం ఏంటి? ఈ గుణాలు ఉండాలి. ఈ గుణాలు 16 గుణాలు మొట్టమొదటి చెప్పుకున్నాం కదా, 16 గుణాలు. ఈ 16 గుణాలు అందరిలో ఉన్నాయా? మనం చూస్తాం, ఒక గుంపును చూస్తాం. ఆ గుంపుని ప్రతివాడిని అరే నువ్వు నరశార్దూల నరశార్దూల అని అంటే సరిపోతుందా? ఆ పదం కాస్త వ్యర్థమైపోతుంది. ఇట్లా అనమాట. అందుకని నరశార్దూల అని సంబోధన చేస్తుంటూ ఉత్తిష్ట లిమ్ము అని అంటున్నాడు. దీనికోసం కర్తవ్యం, కర్తవ్యం అన్నది ఏమిటి? ఆగ్నికాలు నెరవేర్చటం అనేది ఉంది. అనగా ఉదయం లేచి సంధ్యావందనాది కార్యములు చేస్తున్నవే అవి ఆహ్నికాలు. ఆహ్నికాలు చెయ్యాలి నాయన, లేవండి అని విశ్వామిత్రుడు నిద్ర లేపుతూ ఉన్నాడు. ఇది పైకి అర్థం. అసలు అర్థం ఏమిటి ఇందులో ఉన్నటువంటిది అని అంటే మనకు ఏం చెబుతున్నారనంటే విశేషం కఠోపనిషత్తులో వచ్చినటువంటి విశేషం ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత క్షురస్య ధారా నిశిత దురత్యయ దుర్గం పదం తత్ కవయో వదంతి. అది ఉత్తిష్ట జాగ్రత్త. ఏమంటున్నాడంటే నిద్రపోతున్నావు అబ్బాయి, నువ్వు తెల్లవారి 8 అయింది, 8 అయినా కానీ నిద్ర లేవలేదు నువ్వు. చూసుకోండి, చాలామంది తెలుసు కదా, తెల్లవారి 8 అయింది 9 అయింది, రాత్రి అంతా సినిమా చూసి మరి ఆ ఉన్నాయి ఆటలు ఏమిటి క్రికెట్ ఆటలు చూసి మరి హాయిగా పడుకొని మరి మర్నాడు పొద్దున స్కూల్కి వెళ్ళాలి కదా, కాలేజీకి వెళ్ళాలి కదా, కాబట్టి దాన్ని డుమ్మా కొట్టేద్దాము అనేటువంటి ఉద్దేశాలు ఉండేటువంటి వాళ్ళు ఉంటుంటారు. ఇవన్నీ ఏమిటంటే దీనికి తిరోగమనానికి అనగా కర్తవ్యం కాదది. కర్తవ్యం పట్ల విముఖత ఉన్నటువంటి వాళ్ళు చేసే పని. కాబట్టి కర్తవ్యం ఉన్నది ఉదయంలో నువ్వు లేవచి ఇవన్నీ చేయాలి. ఏమిటి మనకి ఉపదేశించినటువంటిది? నిద్రపోవాకు అనక అజ్ఞానం అనే చీకటిలో నిద్రపోవాకు. చీకటి అనేటువంటి ఎందుకు పనికి వస్తుందంటే బాగా నిద్రపట్టడానికి పనికి వస్తుంది. లైట్లు ఆర్పితే కానీ నిద్ర పట్టదు. చూడండి, సహజంగా ఈ శరీరానికి లైట్లు ఆర్పితే కానీ నిద్ర పట్టదు. ఆ నిద్రపోతే కానీ సుఖంగా ఉండవు. అట్లనే అజ్ఞానం అనే చీకటిలో ఉంటే నువ్వు నిద్రపోతున్నావురా నీవు, కాబట్టి జ్ఞానం అనే వెలుగులోకి రమ్ము అని మనకి చెబుతున్నారు. జ్ఞానం అనే వెలుగులోకి వచ్చి కర్తవ్యం దైవమాన్నికం, కర్తవ్యాన్ని నీవు నెరవేర్చరా అని చెబుతున్నాడు. మనకు రామాయణం చెబుతున్నటువంటి వాల్మీకి మహర్షి చెబుతున్నటువంటిది మీరు అజ్ఞానం అనే చీకటిలో ఉన్న వాళ్ళందరూ లేవండి, కర్తవ్యాన్ని నిర్వహించండి. అందుకోసము ఎలా కర్తవ్యాలు నిర్వహించాలనో గురువుని ఆశ్రయించండి అన్నారు. ఆశ్రయిస్తే మీకు ఆ మార్గం కనపడుతుంటుంది. ఆ మార్గం ఎటువంటిది అని అంటే అంత సులభమైన మార్గం కాదది. నచికేతుడికి యమధర్మరాజు చెబుతున్నాడు కఠోపనిషత్తులో, ఆ మార్గం ఎటువంటిది? సులభం అని అనుకుంటున్నావా? కాదు. ఎటువంటిది అని అంటే క్షురస్య ధారా నిశిత దురత్యయ దుర్గం పదత్తత్ కవయో వదంతి. క్షురస్య అంటే కత్తి,
కత్తి ధార, కత్తి పదును, మంచి పదునైన కత్తి ఉంది. ఆ కత్తి మీద నడవమన్నారు. ఎవరన్నా నడవగలుగుతారా? ఎవరు అసాధ్యమైనటువంటిది. అలానే ఈ బ్రహ్మ మార్గం అనేటువంటిది ఏమిటంటే చాలా కష్టమైనటువంటిది. ఆ కష్టమైనటువంటి బ్రహ్మ మార్గం మీద నడవాలి అని అంటే చాలా కష్టమయ్యా అని మనకు వేద పండితులు విద్వాంసులు చెబుతున్నారు. కనుక నీవు ప్రాప్య వరాన్ని బోధత, వరాన్ శ్రేష్ఠులైనటువంటి గురువులను ప్రాప్య పొంది నిబోధత ఉపదేశమును పొందుము అని చెబుతున్నాడు. ఇది మనకు ఏమిటి? కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అనేటువంటి శ్లోకంలో అక్కడ రామచంద్రమూర్తిని నిద్ర లేపుతుంటుంటే అర్థం ఏమిటి? మనల్ని నిద్ర లేపుతున్నాడు వాల్మీకి. అజ్ఞానం అనే చీకటిలో ఉన్నావురా, తెల్లవారింది లేది కాబట్టి నీ కర్తవ్యాన్ని నిర్వహించు. కర్తవ్యాన్ని నిర్వహించాలి అని అంటే నేను భగవద్గీత పుస్తకం ఇచ్చేసేసాను, కృష్ణ పరమాత్మ ఇచ్చేసేసాడు. ఆ భగవద్గీత పట్టుకో, దానిలో కర్తవ్యాలు ఉన్నాయి, కర్తవ్యాలని నెరవేర్చుకో. దాన్ని నెరవేర్చుకొని తెలుసుకోవాలంటే సద్గురువుల్ని ఆశ్రయించు, సద్గురువుల దగ్గర చేరు. ఇది మనకు పరోక్షంగా వాల్మీకి మహర్షి చెబుతున్నటువంటి ఇది. అందుకని ఉదయం పొద్దున్నే సుప్రభాతంలో కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని చెబుతుంటుంటే ఇది మనకు అర్థం. ఆనాడు రామచంద్రమూర్తి చెప్పాడు, ఇప్పుడు వాల్మీకి మహర్షి మనకు చెబుతున్నాడు, నిద్రపోవాకంటారా, లేవండి, లేచి బ్రహ్మ మార్గము అనగా జ్ఞాన మార్గంలో నడవండి అని చెబుతున్నాడు. అది ఇక్కడ ఒక విశేషం అండి. ఏమిటంటే ఇంకొకటి, కౌసల్య సుప్రజ రామ అని వేశారు కదా పదం. కౌసల్య యొక్క సుప్రజ సత్సంతానం అంటే కౌసల్యకు మంచి కుమారుడండి మన రామచంద్రమూర్తి. మరి రామచంద్రమూర్తి కౌసల్య అనేటువంటి పదం ముందు వేశాడు కదా. మరి దశరథుడు ఏమైనాడు? మరి దశరథ పుత్ర అనే రాదు మాట. కౌసల్య సుప్రజా రామ అనుకుంటూ వేశావుగా. ఏమిటి మరి ఈ పదం? కౌసల్యానందన అని చాలా చోట్ల కూడా వచ్చింది. ఎందుకు వేశారు ఈ పదము? విశేషమే కౌసల్య యొక్క పదం. అందులో రాముడు ఎక్కువగా పెరిగింది కైకేయి దగ్గర పెరిగాడు. కైకేయి కంటే బాగా ఇష్టం. కైకేయి ఇంటికి పోతుంటాడు, వాళ్ళ చిన్నమ్మ, ఆయనకు బాగా ఇష్టం. కానీ కౌసల్య సుప్రజా రామ ఇక్కడ ఎందుకు విశేషం అంటే కౌసల్య యొక్క గొప్పతనము. తర్వాత మనకు రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళేటప్పుడు మన తర్వాత అయోధ్యకాండలో వస్తుంది, కౌసల్య చెప్పినటువంటి గొప్ప విశేషమైనటువంటిది. కుమారుడు అరణ్యానికి పోతుంటుంటే ఆమె చేతికి ఒక యంత్రం కడుతుంది. ఈ యంత్రము నిన్ను రక్షిస్తుంది, నీకు ఎటువంటి ఆపదలు రాకుండా సమస్త దేవతలందరినీ ప్రార్థించి ఒక యంత్రాన్ని కట్టేస్తుంది. ఇప్పుడు చూడండి, మనకు చాలామంది మరి ఎక్కడో వెళితే ఒక యంత్రం కట్టించుకొని వచ్చారయ్యా, అక్కడెక్కడో ఒక ఆయన దగ్గరికి పోతే యంత్రం కడతాడు. ఆ యంత్రం కట్టినందుకు ఆయనకి ఒక 100 రూపాయలు ఇవ్వాలి. 100 రూపాయలు ఇస్తే ఆ యంత్రం కడతాడు. ఆ యంత్రం ఎట్లుంటుంది? ఎర్రంగా తెల్లంగా ఉంటుంది. ఈ యంత్రాలన్నీ కూడా కాశీలో బాగా అమ్ముతుంటుంటారు. తలా ఒక యంత్రం తెచ్చి కట్టుకోండి, చేతులకు కట్టుకోండి, మెళ్ళకు కట్టుకోండి, కాళ్ళకు కట్టుకోండి, ఇటువంటివన్నీ కూడా కనబడుతుంటాయి. ఇవన్నీ ఏమిటయ్యానంటే ఒక తృప్తి, ఏదో ఆ కాసేపుడి. కానీ తల్లి మాతృదేవో భవ ఆమె పెట్టినటువంటి ఆ యంత్రం వలన రామచంద్రమూర్తి ఎటువంటి ఆపదలు లేకుండా వచ్చాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోమని చెబుతున్నారనమాట. తల్లి యొక్క ఆచరణ, తల్లి యొక్క ధర్మం ఏమిటో అక్కడ మనకు అయోధ్యకాండ చెప్పుకునేటప్పుడు అక్కడ వస్తుంది. అందువలన కౌసల్య అని పదం వేశాడు వాల్మీకి మహర్షి. కానీ చెబుతున్నది ఎవరు? ఇక్కడ విశ్వామిత్రుడు చెబుతున్నాడు. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తి. కొంతమంది అంటుంటారు ఏమిటంటే, పిల్లల్ని చూసి, ఏమయ్యా నువ్వు బలానా వాళ్ళ
కొడుకు కదా ఆమె కొడుకు గదు నువ్వు మనకు లోకంలో సహజంగా అంటే ఏమిటనమాట, ఆ లక్షణాలు కనపడుతుంటాయి, ఆ రూపాలు కనపడుతుంటాయి, అట్లా ఈ విధంగా అనమాట. అందుకని గొప్ప విశేషం ఏంటంటే తల్లిని మొట్టమొదటగా స్మరించుకుంటూ చెబుతున్నాడు కౌసల్యని. ఆ కౌసల్యని ధ్యానం చేసుకుంటూ అంటే ఆలోచన చేసుకుంటూ ఈ విశ్వామిత్రుడు చెప్పినటువంటి శ్లోకం నేటికి కూడా గొప్ప మంత్రం అయిపోయింది. ఇది కౌసల్య సుప్రజారామ పూర్వ, ఇంట్లో పొద్దున్న 6 కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తితే అని అంటుంటే ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు అంటుంటే ఇక మిగిలిన వాళ్ళు నిద్రపోతున్నటువంటి వాళ్ళు ఇక మనల్ని నిద్రపోయినారా ఇక లేవాల్సిందేనని లేచి ఇక బరాబరా కడుక్కొని మొహాలు కడుక్కొని ఇక చూసి స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు, అలానే ఆఫీసులు వెళ్ళేవాళ్ళు, ఇట్లా ఈ విధంగా మనకు కనబడుతూ ఉంటుంటారు. ఈ శ్లోకం అనేటువంటిది అంత గొప్ప విశేషం. ఈ విధంగా వాళ్ళని నిద్ర లేపాడు. ఆ నిద్ర లేపిన తర్వాత ఇక బయలుదేరారు. ఏమిటి సాగిస్తున్నారు, అనంగాశ్రమం అయిపోయింది. ఇంకొక ముఖ్యమైన ఘట్టంలోకి వెళ్ళిపోతున్నారు. ఏమిటంటే అదే ముఖ్యమైన ఘట్టము తాటక వనము. తాటక వనము, తాటకి ఉన్నటువంటి అడవి అది. ఈ తాటకి అనేటువంటి చరిత్ర దీనిలో మనకు వస్తూ ఉన్నది. ఈ తాటకి ఎవరు, అసలు ఏమిటి ఈ తాటకిని గురించి? తాటకిని సంహరించమంటే వెనకాడాడు ఎవరు? రామచంద్రమూర్తి. స్త్రీ కదా అని వెనకాడాడు. కానీ అక్కడ ఆ సందర్భంలో చెప్పినటువంటి ఒక ధర్మం చెప్పుకుంటూ వచ్చేసేసాడు. ఏమిటంటే పితువచన నిర్దేశాత్. దశరథుడు రామచంద్రమూర్తిని పంపించేటప్పుడు రాముడితో అన్నాడు, నాయన రామచంద్ర, నీవు గురువుగారి మాటను, గురువుగారు ఏం చెబితే అజ్జయ్, గురువుగారు ఏం చెబితే అజ్జయ్. గురువుగారు ఎవరు? కౌశికుడు, విశ్వామిత్రుడు. ఆయన ఏ మాట చెబితే అది కర్తవ్యం. ఆ కర్తవ్యం కూడా ఎలా చేస్తామనంటే అభిశంకయా, సందేహించకుండా చెయ్యి. అంటే తండ్రి యొక్క మాటని 100కి 100 పాళ్ళు పాటించినవాడు పూర్తిగా. తండ్రి అభిశంకయ, సందేహించకుండా గురువుగారు ఏది చెబితే అది చేసేయి అన్నాడు. తనకేమనిపించింది? స్త్రీ కదా, వధించడం ఎట్లా అని అనిపించింది. కానీ తండ్రి వాక్యం అనేటువంటిది బలమైనటువంటి వాక్యం అయింది అక్కడ. అందువల్లనే పితృవాక్య పరిపాలకుడు అనేటువంటి మాట వచ్చింది. ఈ పితృవాక్య పరిపాలన అనేటువంటిది ధర్మము. ఈ ధర్మము ఎవరిని ఆశ్రయించి ఉంటుంది? పరబ్రహ్మాన్ని ఆశ్రయించి ఉంటుంది. పరబ్రహ్మాన్ని ఆశ్రయించి ఉంటుంది, అట్లా అనమాట. కాబట్టి ఆ ధర్మాన్ని పాటించినటువంటి వాడు, అందువల్ల ఆ తాటకిని సంహరించాడు. కాబట్టి ఈ తాటకి ఎవరు, ఈమెను సంహరించడానికి ఏమిటి కారణం అనేటువంటి విషయాలతోటి మనం రేపు ఈ తాటక వనం దగ్గర నుంచి, తాటక సంహారం నుంచి ప్రారంభిద్దాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. బాలాజీ వచ్చినట్టున్నాడు. వచ్చారు, బాలాజీ వచ్చారు. అయిపోయింది, అది బాలాజీ వచ్చారు. చాలా రోజులు వచ్చి. లేదు 8, అది 8, ఇది 8. అది మార్నింగ్, ఇది ఈవినింగ్. ఇది ఈవినింగ్, ఇది ఈవినింగ్. రెండు 8. అది ఉదయం 8, సాయంకాలం 8. ఇది అట్లా అనమాట. అది అది అమెరికా నుంచి మీరు ఒక్కళ్ళే వచ్చారు, స్వదేశం. ఇప్పుడు అంతా ఇప్పుడు రాత్రి కదా, ఇప్పుడు మీకు రాత్రి 10 అయి ఉండొచ్చు. అది పగలు 11 అయింది. అందుట్లో మీకు ఆఫీసు ఉండి ఉంటుందేమో బహుశా. అది అట్లా అనమాట. సరే, మనం చేద్దాంలే. 8ంటికి మనం మాట్లాడు, ఇంకా టైం ఉందిగా. అట్లానే అదే నా పౌర్ణమి రోజున చేద్దాం. శుభం భయాత్. అట్లా
అలానే ఉంది. గురుగారు నమస్కారం అండి. రేపు 8ంటికి మామూలుగా భగవద్గీత మామూలే అట్లే చూసా నేను. ఎవరి భగవద్గీత అంటే మన అరవిందరావు గారి భగవద్గీత. ఇది మన కృష్ణారావు గారిని కూడా చూశాను నేను. ఏంటి ఆయన తెలిసినా కానీ ప్రస్తుతం వద్దామని అనుకున్నా ఎప్పుడో ఒకసారి వస్తా కానీ కాస్త తెలిస్తే ఏమైనా వచ్చేవాడిని ఏమో అని అనిపించింది. అరవిందరావు నా రామాయణ నా సుందరకాండకి అభిప్రాయం రాశాడు అరవిందరావు. అరవిందరావు అట్లా అనమాట. సరే అట్లా మీ టైం 8 గంటలు కదండి? ఉదయం 8 రాత్రి 8 అంతే. ఉదయం 8 రాత్రి 8 అట్లా. అలానే అలానే శుభం. ఉండండి అట్లా అట్లానే అలానే అట్లానే. ఓకే నమస్కారం గురు. అట్లానే. బాలాజీ వచ్చాడు ఇవాళ. బాలాజీ అక్కడ ఇప్పుడు 11 ఇట్లా పగలు వాళ్ళకి. అంటే ఆయన ఇందాక వచ్చాడు కదా ఆర్కెరెడ్డి రామకృష్ణ. కాకపోతే